ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిస్థితుల ప్రభావం వలన మన సంఘంలో మనందరం చేరి దేవుని సన్నిధిలో కలిసి ఆరాధించలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఈ విధముగా ఆరాధన రికార్డ్ చేసి పోస్ట్ చేయడానికి దేవుడిచ్చినటువంటి కృప నిమిత్తమై, ఈ యొక్క అమూల్యమైన సమయం నిమిత్తమై దేవునికి వెల్లడైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క సంఘారాధన మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా నీకే స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రము ప్రభువా, స్తోత్రము తండ్రి. కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, నీకే వెల్లడైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ కృపను కాపుదలను సంరక్షించండి. మాతో మీరు సంరక్షించినట్టు స్తోత్రాలయ్యా. నీ యందు ప్రభువా శ్రేష్టమైన జీవితంలో తండ్రి మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి, నీకే స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి ప్రభువా మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభువా, మరి తండ్రి మీ సన్నిధిలో ప్రభువా ఈ విధంగా మేము ఉండడానికి మీరు చూపిన కృపణ మీద నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన సమయం మీద నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ కృపలో భద్రపరచండి తండ్రి ప్రభువా. మరి ప్రస్తుతంలో పరిస్థితుల దృష్ట్యా తండ్రి ప్రభువా మేము తండ్రి ప్రభువా మీ సన్నిధిలో ప్రభువా ఆలయంలో తండ్రి కూడుకొని లేకుండా ఉన్నాం తండ్రి ప్రభువా. మరి తండ్రి మార్గంలో తెరవండియా. మరి త్వరలో ప్రభువా మన సంఘ సభ్యులందరూ కలిసి తండ్రి ప్రభువా ఆలయంలో ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా మేమందరం తండ్రి నేను భయంపరిచే భాగ్యం మాకు దాయించమని కోరుచున్నాం ప్రభువా. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కృపలో భద్రపరచండి అయ్యా. ప్రతి ఒక్క సంఘ సభ్యుని మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభువా. మరి ఆరాధన తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి అయ్యా. వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని కోరుచున్నాం ప్రభావ. నీకే స్తోత్రాలు. మీ కృపను కాపుదలను సంరక్షించండి. మాతో మీరు ఉంచమని కోరుచు ఈ దినాశ్వాన్ని మమ్మల్ని ఆశ్రయించమని మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామములో వేడుకొంచున్నాం తండ్రి. పాట పాడుకుని దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుద్దాం. నిజమైన ద్రాక్షావళి నీవే, నిత్యమైన సంతోషము నీలోనైన పాట పాడే దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుద్దాం. ద్రాక్షావళి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావళి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షావళి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావళి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా
నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీతోనే. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ప్రైజ్ టు గాడ్. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 90వ కీర్తన చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 90వ కీర్తన ఉదయ చదివిస్తాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసము స్థలము నీవే. పర్వతమును పుట్టకమునుకు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుకు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. వరద చేతలైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు వచ్చి
గడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడుపుతుమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము. ఎంతవరకు తిరుగుక ఇందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా, మా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. దేవుని యొక్క వాక్యోపదేశంపై ప్రార్థన నడిపిస్తుంది. మహాపరిశుద్ధుడా యేసురాజా, నీ ఘనమైన నామ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, ఈ రీతిగా తండ్రి ప్రభా నీ నామమును కొనియాడటకు ఘనపరచుటకు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. మరి నాయన నీ దైవదాసు ప్రభా, మరి నాయన వాక్యోపదేశం నిమిత్తం నిలబడుచుండగా సహాయం దయచేయండి. మీరు ఆయన నీ దాసుని ద్వారా మీరే మాట్లాడండి. ఉత్తబడుచున్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా నాటబడటకు సహాయం దయచేయండి. విని తండ్రి వారు నాయన వారి జీవితాలను తండ్రి నీ యొక్క మార్గంలో నడుచుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ సమస్తమును బట్టి మీరే ఘనత మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చిన్నాం. సజీవుడు పునరుద్ధానుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రస్తుతము ప్రతి ఒక్కరు కూడా మన మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎంతగానో భయపడుతూ ఉన్నారు, టెన్షన్ అవుతూ ఉన్నారు, వరి అవుతూ ఉన్నారు. కొంతమంది అయితే వారి జీవితాలలో ఏమి సంభవిస్తుందో అని ఎంతో భయంతో ఉడుకుతూ ఉన్నారు. చాలామంది అయితే వారు ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబం నిమిత్తము, తమ వారి నిమిత్తము, తన జీవితం నిమిత్తము, తన ఉద్యోగం నిమిత్తము ఎంతగానో వారు భయంతో ఉన్నారు. మరి దినం మనము కీర్తన భాగంలో ఒక మాటను చదువుకున్నాం. మరి మానవుని యొక్క ఆయుష్కాలం అనేది 70 సంవత్సరములు లేకపోతే 80 సంవత్సరం, అంతకుమించి బ్రతికాడంటే కూడా దేవుని యొక్క కృపాది. మరి మన జీవితంలో మనము ఏ విధముగా జీవిస్తున్నాం? నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఎవరైతే క్రీస్తులో ఉంటారో, క్రీస్తు మాట చొప్పున వారు జీవిస్తారో వారి జీవితంలో దేనికి కూడా భయపడరు. ఎందుకంటే వారి జీవితము బ్రతుకుట క్రీస్తే. వారి జీవిత గమనమంతా కూడా క్రీస్తు నిమిత్తం బ్రతుకుతున్నారు కనుక, క్రీస్తు మీద ఆధారపడి జీవిస్తున్నారు కనుక వారికి సమస్తము కూడా
క్రీస్తే కనుక క్రీస్తులో వారు సంతోషాన్ని చూస్తున్నారు. ఈ జీవితం కంటే ముందున్న జీవితం గురించి వారు ఆలోచిస్తున్నారు కనుక వారి జీవితంలో భయం లేదు. తమ గురించి భయం లేదు, తమ కుటుంబం గురించి భయం లేదు, తమ ఉద్యోగం నిమిత్తం భయం లేదు. ప్రతిదీ కూడా దేవుడు వారి జీవితంలో సమకూరుస్తాడు, అనే చిత్తాన్ని జరిగిస్తాడు. కేవలము ప్రతి మానవుడు కూడా చేయవలసినటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క చిత్తమును అనుసరించి దేవుని కొరకు ఆయన ఆజ్ఞ చొప్పున జీవించేటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. మనం మన దినాలను లెక్కించడం నేర్చుకోవాలి. we need to learn how to count our days. మన జీవితాలను మనం లెక్కించడం నేర్చుకోవాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరితో కూడా మాట్లాడబోతున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 17 వచనాలను ఇక్కడ మనము ధ్యానిద్దాం. మరి దినము యొక్క వాక్య భాగంలో ఏముందో మనము ధ్యానిద్దాం. మరి ఈ వాక్య భాగాన్ని గమనిస్తే పస్కా భోజనం అయిన తర్వాత క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు ఒక మెటఫోరికల్ వేగా తను తాను ద్రాక్షావల్లిగా ఆయన చెబుతూ ఏ విధముగా వారి జీవితాలలో ఉండాలో రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలను ఇక్కడ ఈ వాక్య భాగంలో ఇవ్వడం మనం చూస్తాం. మొట్టమొదటిది ఆయనలో నిలిచి ఉండాలని ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. రెండవది ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి మానవుని జీవితం కూడా ఎప్పుడైతే క్రీస్తులో అంటుకట్టబడి క్రీస్తుతో మమేకమై క్రీస్తులో నిలిచి ఉంటుందో వారి జీవితంలో భయం అనేది ఉండదు. ఎందుకంటే క్రీస్తులో మనం ఉన్నాము కనుక, క్రీస్తులో భయం లేదు కనుక మన జీవితంలో కూడా భయం అనేది ఉండదు. కేవలం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిస్థితుల్లో వారు చేయవలసింది ఏంటంటే క్రీస్తులో మీరేమై ఉన్నారు, క్రీస్తులో మీ జీవితము ఏ విధముగా ఉన్నది, క్రీస్తుతో మీ జీవితము అనుసంధానించబడిందా లేదా అనేది గ్రహించాలి. మరి ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మొదటి 5 వచనాలలో ఆయన చెప్తున్న మాట, క్రీస్తు ఒక ఆహ్వానిస్తున్నాడు, నాలో మీరు నిలిచి ఉండండి. మొదటి 5 వచనాలు చూస్తే నాలో మీరు నిలిచి ఉండండి అనేటువంటి మాటను మనం అక్కడ ప్రాముఖ్యంగా ఈ మొదటి 5 వచనాల్లో మనము చూస్తాం. మొట్టమొదటిగా ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎందుకని ఆ మాట అనవలసి వచ్చినది? మరి పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ద్రాక్ష తోటగా వర్ణించారు. మరి మంచి ఫలములు ఫలించవలసినటువంటి ద్రాక్షవల్లి అయినటువంటి ద్రాక్ష తోట అయినటువంటి ఆ ఇశ్రాయేలీయులు వారు మంచి ఫలాన్ని ఫలించలేదు. దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాటకు విధేయులే లేరు, దేవుని యొక్క మాటను అనుసరించి వారు జీవితాన్ని జీవించలేదు. కనుక వారు మంచి ఫలములు ఫలించవలసిన వారి జీవితంలో కారు ద్రాక్షలు కాస్తాయి. దేవుని నుంచి ఆ స్థానమును గ్రహించలేకపోయారు. దేవునిలో ఉన్న గుణగణమును వారు గ్రహించలేకపోయారు. అందుకనే క్రీస్తు ప్రభు వారు తండ్రి తనకు అప్పగించిన పని నెరవేర్చడానికి, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన దివి నుండి భూమికి శరీరధారిగా వచ్చాడు. ఆయన యూదుడుగా జన్మించాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని, దేవుడి యొక్క మాటలన్నింటినీ కూడా ఆయన తన జీవితంలో లోబడి నెరవేర్చాడు. చివరిగా ఆయన సిలువకు వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది. పస్కా భోజనం తరువాత శిష్యులకు బోధిస్తున్నాడు, వారికి ఆజ్ఞయిస్తూ ఉన్నాడు, వారిని బలపరుస్తూ ఉన్నాడు, తండ్రి చిత్తమును నెరవేరుస్తున్నాడు. కనుక క్రీస్తు నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారలేదు.
మొట్టమొదటిగా చెప్తుంది, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. ఆయన ఒక జెన్యూన్ ద్రాక్షావల్లిగా తను తాను అభివర్ణించుకున్నాడు. తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు. వ్యవసాయకుని యొక్క ముఖ్య పని ఏంటంటే ఆ ద్రాక్షావల్లిలో ఫలించని తీగలను ఆయన తీసివేస్తాడు. ఒకవేళ ఫలించే తీగలు ఉన్నట్లయితే వాటిని శ్రద్ధగా గమనించి అవి చక్కగా ఫలించి